నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, స్పోక్ పర్సన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఏపీ విషయానికి వద్దాము. ఏపీలో చూసుకుంటే టిట్ ఫర్ టాట్ నడుస్తుంది అనుకోవచ్చా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, గత ప్రభుత్వం ఏమో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళ ప్రోగ్రామ్స్ ని కూడా అడ్డుకుంది. ఇప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ ని అడ్డుకుంటాం అన్నట్టు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తున్నప్పుడు, బయట ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కూటమి ప్రభుత్వము అంటే ఏం చెప్తారు? ఇటు టీడీపీ కూటమి పార్టీలు కానీ ఈ రెండు కూడా దొందే. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. రెండు అప్రజాస్వామిక పార్టీలు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఎవరైనా సరే భావ వ్యక్తీకరణ, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించేదానికి రకరకాల మార్గాలు. అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అసెంబ్లీ, పార్లమెంటు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఇటువంటి ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ తమ అభిప్రాయం, ఒక పార్టీగా రాజకీయ పార్టీ కానీ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు. కానీ అన్ని ప్రక్రియలు కూడా గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో జరగాలి. హింసా ప్రవృత్తి చేస్తారేమో అని చెప్పేసి అతను అవకాశాలు ఇవ్వకపోవడమే తప్పు. కాబట్టి ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. కానీ దాంట్లో కూడా కొన్ని నిబంధనలకు, ఈవెన్ ఆర్టికల్ 19(1) లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు అవి దేశ సార్వభౌమత్వానికి కానీ, లేకుంటే పబ్లిక్ ఆర్డర్ కానీ, మొరాలిటీకి కానీ ఇబ్బందులు కలిగించినప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాత అని మనం దాన్ని పట్టించుకోకుండా ఇబ్బంది కలుగుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ కోణంలో ఆలోచించాలి. డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కానీ, వారు చంద్రబాబు నాయుడు కానీ ఒక సమావేశం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలా. ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు ఇవ్వాలి. అసలు ఇవ్వకుండా ఉంటే అది తప్పు. ఇచ్చిన తర్వాత దాన్ని సపోజ్ ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనని ఒక 3 వెహికల్స్ ఒక 100 మందికి అని ఇచ్చినారు. ఆ నిబంధనలు పాటించాలా. ఆ నిబంధనలు పాటించకుండా నాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదని చెప్పేసి వేల మందిని జన సమీకరణ చేసి బ్యారికేడ్లు ధ్వంసం చేసి పోలీసులను నెట్టుకొని లోపలికి పోయి అవి వచ్చేసి అదే తప్పు అవుతుంది. పర్మిషన్ ఇవ్వకున్నా తప్పు అవుతుంది. పర్మిషన్ షరతులు ఇచ్చిన తర్వాత షరతులు ఉల్లంఘించినా తప్పు అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్త ఉన్నారో సింగయ్య, ఆయన జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద పడి చనిపోయారు, నలిగిపోయారు అని చెప్పేసి కూడా కూటమి ఒక వీడియో వైరల్ చేసింది. నిజంగా సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డే కారణమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం మరి ఇంకా గతంలో గోదావరి పుష్కరాలప్పుడు 29 మంది చనిపోయినారు. దానికి చంద్రబాబు నాయుడే కారణం అంటే ఏం చెప్పాలా? గోదావరి పుష్కరాల్లో వచ్చేసి 29 మంది చనిపోయినారు. 2015 జూలై 15న గోదావరి పుష్కరాలు 29 మంది. అంటే కందుకూరులో ఆ ఇరుకు రోడ్డులో 2022 డిసెంబర్ 29న అప్పుడు 8 మంది చనిపోయినారు చంద్రబాబు పర్యటనలో. కాబట్టి ఇవి మనం డెఫినెట్ గా వచ్చేసి అది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదా ప్రభుత్వ వైఫల్యం జరిగిందా? 3 కోణాలు ఆలోచించాలి. సింగయ్య మృతి దురదృష్టం. దీనికి కారణము 3 విధాలుగా. ఒకటి వచ్చేసి ఇది ఉద్దేశపూర్వకంగా చంపారా? ఇప్పుడు కొన్ని వచ్చేసి ఫ్యాక్షనిస్టులు వచ్చేసి ఉద్దేశపూర్వకంగా కారుతో, వెహికల్ తో గుద్ది చంపుతారు. అది ఉద్దేశపూర్వకంగా. అది కాకుండా యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు భారీ జన సమీకరణ ఉన్నప్పుడు ఒకసారి వెహికల్ వచ్చేసి కంట్రోల్ తప్పినప్పుడు ఇది ప్రమాదవశాత్తు. మూడవది వచ్చేసి ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ వచ్చేసి కాపాడాల్సిన బాధ్యత ఒక నాయకుడు కానీ, ఒక మీటింగ్ కానీ జరిగేటప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.
కానీ మనం ఈ 3 కోణాల్లో ఆలోచించాలా. ఏ కోణంలో జరిగింది? ఇది పోలీసుల వైఫల్యం వల్ల జరిగిందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి ఆ వెహికల్ ఉండే వాళ్ళు వచ్చేసి ఉద్దేశపూర్వకంగా సింగయ్యను చంపమని ఆయన మీదకి వెహికల్ తోలమని చెప్పారా, లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? ఆ 3 కోణాల్లో ఆలోచించాలా. దీంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి చెప్తే గుద్దింటే అది డెఫినెట్ గా వచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి తప్పు కింద భావించాల్సి వస్తుంది. అలా కాకుండా పోలీసుల వైఫల్యం వలన ఇప్పుడు అతనికి 100 మందికి 3 వెహికల్స్ కి ఇచ్చారు. దాన్ని ఉల్లంఘించడము జగన్మోహన్ రెడ్డి తప్పు. దాన్ని ఉల్లంఘించినాక మీరు చర్యలు తీసుకుపోవడం పోలీసుల తప్పు, అంటే ప్రభుత్వం తప్పు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కారణమవుతారు. సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి కారణమవుతాడు, చంద్రబాబు నాయుడు కారణమవుతాడు. జగన్మోహన్ రెడ్డి నీకు 100 మందికి పర్మిషన్ ఇచ్చి 3 వెహికల్స్ కి ఇచ్చినప్పుడు నువ్వు 1000 మందిని వచ్చేసి జన సమీకరణ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి తప్పు. ప్రభుత్వం చేతగానితనం వచ్చేసి నువ్వు 100 మందికి ఇచ్చినప్పుడు అతను 1000 మంది వస్తాంటే ఏం చేస్తున్నావు? నీ అసమర్థత, నీ చేతగానితనమా? పోలీసుల వైఫల్యం అంటే ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి ఆ కోణంలో చూసి ఇద్దరు కారణమే. ముఖ్యమంత్రి కారణమే, జగన్మోహన్ రెడ్డి కారణమే. ఆ విధంగా అయితే సింగయ్య మృతికి తీసుకుంటే ఇప్పుడు ఈ వ్యవహార శైలి చూసినప్పుడు పోలీస్ శాఖలో ముఖ్యంగా జిల్లాకు ఎస్పీ ఉంటారు. ఆ ఎస్పీ ఏంటంటే అక్కడ ప్రమాదం ఏం జరిగినా కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఇప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ మార్చి ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అంటే ఆ ఇష్యూ ముందు జరిగిన తర్వాత 2 ధోరణిగా ఆయన వ్యవహరించారు. ఎస్పీ వివరించిన తీరును మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే 2 కోణాల్లో ఆలోచించవచ్చు. ఒకటి, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో చేసినారు అనుకోవచ్చు. రెండవది, ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ వేరుగా ఉండొచ్చు. ప్రాథమికంగా వచ్చేసి తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక వ్యక్తి చనిపోయినాడు, సింగయ్య చనిపోయినాడు, క్యాన్వాల్ చనిపోయినాడు అనే యాంగిల్లో ఉండొచ్చు. తర్వాత CCTVలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్ది లేటెస్ట్ తర్వాత వచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వేరే విధంగా ఉండొచ్చు. కాబట్టి 2 కోణాల్లో వచ్చేసి మొదట చెప్పింది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పిండొచ్చు, తర్వాత కొంత CCTV కెమెరాలో చూసిన తర్వాత చెప్పిండొచ్చు ఆ కోణంలో. రెండవ కోణం వచ్చేసి ప్రభుత్వ ఒత్తిడి మేరకు చెప్పేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే. కానీ ఇప్పుడు ఎస్పీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఒక రకంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు. ఆ తర్వాత ఇంకో రకంగా మాట్లాడారు అని చెప్పి కూడా ఇటు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? అదే చెప్పినట్లు వైకాపా వాళ్ళు కానీ తర్వాత వైకాపాకు అనుకూలంగా ఉండే వాళ్ళు వచ్చేసి ఇది ఎస్పీ మీద ప్రభుత్వం ఒత్తిడి తెప్పించి జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేదానికి చేశారని చెప్పేసి వాళ్ళు వాదిస్తారు. కానీ ఈ పక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం అనుకూలంగా ఉండే వాళ్ళు ఎస్పీలు మాకు ముందొచ్చిన ఇన్ఫర్మేషన్, ఎస్పీకి ముందొచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, తర్వాత వచ్చిన CCTVలు ప్రత్యక్షంగా చూసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ విధంగా అని 2 కోణాలు వచ్చేసి వాదించవచ్చు. కానీ ఇక్కడ ఏది ఏమైనా వచ్చేసి ఆ CCTV కెమెరాలో ఏమి కనిపిస్తా ఉండేది అనేది ఇంతకుముందు అంటే CCTV కెమెరాలు లేకుండా అయినప్పుడు వచ్చేసి మనము ఊహాగానాల మీద ఉన్నది. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ కారణం వచ్చేసి ఐడెంటిఫై చేయడానికి చనిపోయింది వచ్చేసి అది జగన్మోహన్ ప్రయాణించే కారు కిందన వేరే కారు కింద అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైనల్ గా అది నిజమైతే కనుక అది కరెక్ట్. అంటే జగన్ వాహనం అంతే, వాహనం కింద కొన్నంత మాత్రాన జగన్ వచ్చేసి చంపమని చెప్పింటాడా? కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. వాహనం అదే కాదన్నంత వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న నైట్ చూసుకుంటే ఒక హై వోల్ట్ వాతావరణమే క్రియేట్ అయింది నిన్న విజయవాడలో. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని నల్లపాడు పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్ కి తరలించారు. అదే విధంగా జగన్ కి నోటీసులు కూడా ఇచ్చారు. ఫిబ్రవరి ఎన్నికల టైంలో వాళ్ళు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డ్లోకి వచ్చినారు అని చెప్పేసి కూడా ఈ పూర్తిగా వ్యవహారము ఇటు సింగర్ వృత్తి గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ని బ్రేక్ చేశారన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి వచ్చేసి నిబంధనలు ఎలక్షన్ కోడ్
ఉల్లంఘించినట్టుగా ఏదైనా ఉంటే దాని ప్రకారంగా ఆ చట్టానికి ఎవరు అతిథులు కాదు. జగన్ అయినా చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా అతిథులు కాదు చట్టానికి. కాబట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. తీసుకుంటానే ఏమి కాదు, తీసుకుంటానే మళ్ళా కోర్టు ఉన్నాయి, బెయిల్ వస్తుంది, విచారణ జరుగుతుంది, బెయిల్ వస్తాయి. ఇవన్నీ వచ్చేసి చట్టపరంగా ఎవరు అతిథులుగా చట్టానికి అందరికీ సమానమే కాబట్టి అది చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా మీకైనా నాకైనా వర్తించాల్సిందే. కాబట్టి ఇప్పుడు అలా ఒక మనిషి చనిపోయినాడు, ఆ కారు కింద అయినప్పుడు న్యాచురల్ గా కారు కింద ఎవరైనా పడి చనిపోయినప్పుడు యాక్షన్ జరిగినప్పుడు న్యాచురల్ గా పోలీసులు వచ్చేసి ఆ కారు స్వాధీనం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిదైనా మీదైనా నాదైనా ఎవరిదైనా కానీ. కాబట్టి చట్టానికి ఎవరు అతిథులు కాదు. కానీ చట్టం వేస్తానే వచ్చేసి అంత మాత్రం చేత ఇంకాడికి వాళ్ళకి ఏదో శిక్ష పడినట్టుగా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. రెస్ట్ చేస్తారు, లాయన పెడతారు, బెయిల్ వస్తుంది. ఈమె 12 ఏళ్ళ ఉంటే 10 నెలలు 16 నెలలు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చేసి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా 12 ఏళ్ళకి ఆ కేసు ఏం కాలేదు కదా. 11 సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు అట్టున్నప్పుడు కాబట్టి చేయొచ్చు ఆయన కొత్త ఏం కాదు కదా. 16 నెలలు ఆల్రెడీ జైలుకి పోయించాడు కదా. మళ్ళీ 2 రోజులు కాబట్టి పోతాడు పోయికొండనే బెయిల్ రావచ్చు, పోయినప్పుడు బెయిల్ రావచ్చు. అది పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం.